గైస్, నేను మీ అప్పన్న. ఈరోజు అయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యాయి. దాంట్లో చాలామంది స్టూడెంట్స్ అయితే పాస్ అయ్యారు, చాలామంది అయితే ఫెయిల్ అయ్యారు. అలా ఫెయిల్ అయ్యారు అనేసి ఈరోజు అయితే మా శ్రీకాకుళం జిల్లాలో బల జంక్షన్లో ఒక అబ్బాయి అయితే మాత్రం సూసైడ్ అయితే చేసుకున్నాడు. అబ్బాయి అయితే ఆల్రెడీ అయితే చనిపోయాడు. ఇలా స్టూడెంట్స్ అయితే క్షణికావేశంలో ఇలాంటి పనులు అయితే చేయొద్దు. తల్లిదండ్రులకి దుఃఖంలో దించొద్దు. ఎందుకంటే అబ్బాయి అయితే చనిపోయితే నాకైతే చాలా బాధ అనిపించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఫెయిల్యూర్ విషయానికి వస్తే నేను కూడా ఒక ఫెయిల్యూర్ స్టూడెంట్నే. అలాగైతే ఆ ఫెయిల్యూర్తో నేనైతే అయిపోలేదు. ఈరోజు అయితే సొంతగా ఒక ల్యాబ్ పెట్టుకొని నేనైతే చాలా రకాలుగా అయితే సెటిల్ అయ్యాను. దయచేసి ఫెయిల్యూర్ అనేది అక్కడితో స్టాప్ అయితే కాదు. నెక్స్ట్ అయితే సక్సెస్ అయితే చాలా రకాల అయితే ఆప్షన్లు అయితే ఉన్నాయి. స్టూడెంట్స్ మీరైతే మాత్రం ప్రత్యేకంగా ఫెయిల్యూర్ అనే మా సక్సెస్ని ముందు తీసుకుని వెళ్ళి ధైర్యంగా ముందు నడుస్తారని ఈ వీడియో ద్వారా అయితే నేను తెలియజేసుకుంటున్నాను. తల్లిదండ్రులు మీకు కూడా చెప్పడం ఏంటంటే, మా పిల్లల్ని స్కూల్లో చదివిస్తున్నాం కదా, ప్రెజర్ పెట్టి ఎక్కువ మీరు ప్రెజర్ ఇచ్చి వాళ్ళకి మీరు ఇబ్బంది పెట్టి ఫెయిల్ అయ్యారనేసి వాళ్ళని నానా రకాల మాటలని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలాంటి మీరైతే దయచేసి చేయొద్దు. ఆలోచించండి. మనము ఏమైనా 2 మాటలనేస్తే వాళ్ళైతే డిప్రెషన్లోకి వెళ్ళి ఏమైనా చేసుకుంటే మళ్ళీ మనం పిల్లల్ని మనం తెచ్చుకోవడం చాలా కష్టమవుతుంది. ఈరోజు అయితే ఈ సంఘటన జరిగి నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ ఒక్క 10th క్లాస్ ఫెయిల్ అయిన దానికి ఇంతలా అయిపోవాలంటే ఆ ఏజ్కి వాళ్ళకైతే ఆ డిప్రెషన్లో వాళ్ళకి అలాగ అనిపిస్తుంటుంది. మనం కూడా మోటివేట్ చేసి, నాన్న అది కాదు, ఎక్కడితో ఫెయిల్యూర్ అయితే ఎక్కడితో కాదు, ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ ఉంది, నెక్స్ట్ కంపార్ట్మెంట్లో పాస్ అయితే మళ్ళీ రాయొచ్చు అనేసి మీరు కొంచెం ధైర్యం ఇచ్చి మోటివేట్ చేసి అయితే చెప్పండి. చాలామంది అయితే ఎర్రర్ చేసి కుట్టి వాళ్ళని తిట్టి ఏవో వచ్చేసి వాళ్ళని ఇలాంటి ఆలోచనలోకి అయితే నెట్టివేసేలా తల్లిదండ్రులు చాలామంది, కొంతమంది అయితే మాత్రం ఇలా అయితే బిహేవ్ చేస్తారు. దయచేసి అలా అయితే చేయొద్దు. పిల్లలు మీరు కూడా కొంచెం ఆలోచించి ఇలాంటి క్షణికావేశంలో ఆత్మహత్యకి అయితే పాల్గొనవద్దు. ఫెయిల్యూర్ అయితే ఎక్కడితో స్టాప్ అయితే కాదు, నెక్స్ట్ అయితే సక్సెస్ అయితే ఉంటుంది. చాలామంది ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు, చాలామంది అయితే ఎంప్లాయీస్ అయితే ఉన్నారంటే వాళ్ళందరూ సక్సెస్తోనే వెళ్ళిన వాళ్ళు అయితే కాదు. చాలామంది 10th నుండి ఫెయిల్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇలా ఫెయిల్ అయ్యే సక్సెస్ అయిన వాళ్ళే చాలామంది మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నారు. అదొక్కటి మీరు మనసులో గుర్తుపెట్టుకొని, ఫెయిల్యూర్ అనేది స్టాప్ అయితే కాదు, నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంది. దీని ఒక్కదానికోసం మీరందరూ బాగా గుర్తుపెట్టుకొని ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ గట్రా చేసుకోవద్దని ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి మళ్ళీ నాకు ఈ సంఘటన బాధ అనిపించి ఈ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. దయచేసి ఇలాంటివి చేయొద్దు.